ఆడు సినిమా ఆడుకున్నంత ఈజీగా హ్యాపీగా చూసేయచ్చు. చాలా సింపుల్ ఎంటర్టైనర్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒకటే కామెడీ అండ్ టోటల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫిలిం అనమాట. ఈ ఫిలిం మెయిన్ అంటే ఇప్పుడు ఆడు 3 వచ్చింది కదా, ఆడు 1 అండ్ 2 కూడా ఉన్నాయన్నమాట. ఆడు 1 ఈ సినిమా గురించి నేను చెప్తుంది. ఆడు 1 సినిమా ఏంటిదంటే, ఈ 5-6 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తాళ్ళు గుంజే పందాలు ఉంటాయి కదా, ఆ పందాలు మలయాళంలో చాలా ఫేమస్. సో వాళ్ళ ఆ పందెంలో గెలిచిన తర్వాత వీళ్ళకు ఒక మేకని ఇస్తారనమాట. ఆ మేకను తీసుకొని వీళ్ళ విలేజ్కి వస్తుంటే ఆ మేక వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సినిమాలో, ఆ మేక వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఈ సినిమా అనమాట. ఆ మేకతో పాటు ఇంకొక ఒక వజ్రం లాగా ఒక సీక్రెట్ ఒక ఎలిమెంట్ ఉంటుంది. దానికోసం ఈ మేక వల్ల ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా వచ్చినాయి ఏంటిది అనేది ఈ సినిమా అనమాట. అండ్ ఈ మేకకు సంబంధించి అంటే ఆ మేకను చంపేద్దామా, అమ్మేద్దామా, ఆ మేకను మటన్ బిర్యానీ చేసుకొని తిందామన్న దాంట్లో ప్రతిసారి కూడా మేకను ఏం చేద్దామన్నా సరే కూడా ప్రాబ్లమ్స్ వచ్చి పడతా ఉంటాయి అన్నమాట వీళ్ళ మీద. అండ్ చాలా ఫన్ జనరేట్ అవుతుంది ఆ మేక వల్ల కానీ, ఆ మేక సౌండ్స్ కానీ. అంటే చెప్తున్నాను కదా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టోటల్ ఫన్ అనమాట. ఇంకా ఎక్కడ కామెడీ తగ్గదు. అండ్ చాలా ఎలిమెంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ టోటల్ ఫ్రెష్ ఫిలిం లాగా అనిపిస్తుంది. అంటే మనం ఎక్కడో జస్ట్ లవ్ స్టోరీస్ అవి చూస్తుంటాం కదా, ఇందులో అసలు లవ్ స్టోరీ చాలా చిన్న ఉంటుంది. అది కూడా చాలా లేటుగా వస్తుంది, అది క్లైమాక్స్లో వస్తుంది. అంతవరకు అసలు లవ్ స్టోరీ అనేది ఉండదు. మొత్తం వీళ్ళ ఫ్రెండ్స్ అంటే వీళ్ళ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ స్టోరీ, అండ్ దాంతోపాటు ఈ మేక స్టోరీ, అండ్ ఆ వజ్రం అని చెప్పినాను కదా దానికి సంబంధించిన స్టోరీ. ఇదంతా కూడా ఒక జర్నీ, ఒక అడ్వెంచర్, ఒక మొత్తం రోడ్ ఫిలిం లాగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం వీళ్ళ వెహికల్ ఏదైతే ఉందో, ఆ వ్యాన్ ఏదైతే ఉందో దాంట్లోనే మేజర్ పోర్షన్ అనేది అందులో జరుగుతుంటుంది. అండ్ ఈ సినిమా హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, సబ్టైటిల్స్తో ఉంది, తెలుగులో లేదు. బట్ సబ్టైటిల్స్ చూసినా కూడా మీకు ఆ ఫన్ అనేది అస్సలు మిస్ కాదు. అండ్ సాంగ్స్కి సంబంధించి మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఒక సపరేట్ ఒక ట్రాక్ ఉంటుంది అనమాట. ఆ షమీర్ సాంగ్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మనం విన్నప్పుడు అసలు మనం ఆ సాంగ్స్ విన్నప్పుడు అరే మనకు కూడా ఒక సాంగ్ ఉంటే బాగుండన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది సినిమా. అండ్ వీలైతే చూడండి. అండ్ ఒకవేళ ఫన్ రైడ్ చాలా స్టోరీస్ అన్నీ లవ్ స్టోరీస్ ఇవి అయిపోతున్నాయి అని అనుకుంటే మాత్రం ఈ సినిమా చూడండి, నిజంగా మీకు నచ్చుతుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. డూ వాచ్ దిస్ ఫిల్మ్, యూ విల్ లవ్ ఇట్, దట్స్ ఫర్ షూర్ థింగ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూసిన తర్వాత చెప్పండి బాగుందా లేదా అని, మీ కామెంట్స్లో చెప్పండి, అర్థమైపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.